హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో టమాటా రొయ్యల కూర ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూడండి, ఈ టమాటా రొయ్యల కోసం ముందుగా రొయ్యలు తీసుకోవాలి. టమాటాలు కోసి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు కూడా కోసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి లాంటిది పెట్టుకొని ఇప్పుడు ఈ రొయ్యలన్నీ ఇందులో వేసుకొని వేయించుకోవాలి. రొయ్యలన్నీ వేసి కొద్దిగా వేగనివ్వాలి. ఒక చెంచాతో అయితే కలుపుకోవాలి. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. చూడండి, మరీ బ్లాక్గా కానివ్వకూడదు. కొద్దిగా ఇలా అనుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కూరకు సరిపడా నూనె అయితే వేసుకోవాలి. ఇది వేడెక్కనివ్వాలి. ఇప్పుడు ఈ నూనె వేడెక్కింది. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. ఇవి ఉల్లిపాయలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి దీనిపై నుంచి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయినాయి. ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. వేసి కలుపుకోవాలి. రొయ్యలు వేయించుకున్నాం కదా, ఇవి కొద్దిగా కడిగి అయితే ఇందులోకి వేసుకోవాలి. కడిగిన రొయ్యలు ఈ ఆయిల్లోకి వేసుకొని కొద్దిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి టమాటాలు అయితే వేసుకోవాలి. టమాటాలు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇది మూత పెట్టుకొని కొద్దిసేపు టమాటా ఉడకనివ్వాలి. ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. టమాటా ఉడికింది చూడండి. కొద్దిగా అయితే కారం వేసుకోవాలి. మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు. కొద్దిగా అయితే వేసుకున్నాం నేను 2 స్పూన్లు. ఇప్పుడు ఇది కారం ఈ టమాటాలకు రొయ్యలకు అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఏమన్నా ఉప్పు ఏమన్నా తక్కువ ఉంటే కూడా కొద్దిగా ఉప్పు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి కూర అంతా కూడా కలుపుకొని పైనుంచి కొత్తిమీర వేసుకుంటే వేడి వేడి టమాటా రొయ్యల కూర రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకోవాలి. అంతే, టమాటా రొయ్యల కూర రెడీ. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఈ కూర వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.